తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు నేను వెళ్ళింది ఒకదానికైతే అనుకోకుండా ఇంకో గొప్ప విషయం జరిగింది. ఎస్, ఐ మెట్ స్టార్టప్ ఫౌండర్. అండ్ మెట్ అంటే ఏదో దూరం నుంచి చూసి హాయ్ చెప్పడమో లేదో సెల్ఫీ తీసుకుని వచ్చేయడమో కాదు. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్. నేను చాలా క్వశ్చన్స్ అడిగాను, డౌట్స్ అడిగాను. హీ వాస్ కైండ్ ఎనఫ్. హీ ఆన్సర్డ్ ఆల్ మై క్వశ్చన్స్ అండ్ గేవ్ మీ మెనీ సజెషన్స్. అండ్ ఈ కాన్వర్జేషన్ నుంచి ఐ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. సో అవన్నీ మీకు కూడా హెల్ప్ అవుతాయి అనిపించింది. అందుకే ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ. బట్ బిఫోర్ దాట్ వీడియోని లైక్ చేయండి అండ్ NeoExploreని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం బ్యాక్ స్టోరీ చెప్తాను. యాక్చువల్గా తెలంగాణ స్టేట్లో GSM మాల్లో బుక్ ఫేర్ అవుతుంది. దీని స్పెషల్ ఏంటంటే 3 సైజెస్ బాక్సెస్ ఉంటాయి. చిన్న బాక్స్ అయితే 1200, మీడియం బాక్స్ అయితే 1800 అండ్ లార్జ్ బాక్స్ అయితే 3000. సో మనం ఒక బాక్స్ కొనుక్కుంటే ఆ బాక్స్లో ఎన్ని బుక్స్ పడితే అవన్నీ తీసుకోవచ్చు అనమాట. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఏమేమి బుక్స్ కావాలో పెద్ద లిస్ట్ వేసుకుని అక్కడికి వెళ్ళాం. అక్కడ బుక్స్ కలెక్షన్ అయితే బాగానే ఉంది, కానీ మాకు కావాల్సిన జానర్లో ఆర్ మేము అనుకున్న బుక్స్ అయితే ఎక్కువ లేవు. సో అలా చూస్తూ ఉన్నప్పుడు స్టార్టప్ ఎ స్పార్క్ విత్ ఇన్ అని ఒక బుక్ ఇంట్రెస్టింగ్గా కనిపించింది. అదేంటో చూద్దామని వెళ్ళాను. సో ఒక డెస్క్ దగ్గర ఒక పర్సన్ కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు అండ్ అక్కడే బుక్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఆ బుక్ తీసుకుని చూస్తుంటే, హాయ్, ఐఎమ్ ఇజాద్ సమ్నాని, ఐ రన్ ఏ స్టార్టప్ అండ్ ఐఎమ్ ది ఆథర్ ఆఫ్ దిస్ బుక్ అంటూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అండ్ బుక్ గురించి ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ ఫౌండర్ మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఒకసారి ఒక కాలేజ్లో స్పీచ్ ఇవ్వమని పిలిచినప్పుడు అక్కడ స్టూడెంట్స్ చాలామంది మాకు స్టార్టప్ బిల్డ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది, బట్ వీ డోంట్ నో హౌ అన్నారంట. సో స్టార్టప్స్ విషయంలో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందని అర్థమైంది. అండ్ కొన్ని నెలల తర్వాత ఈ బుక్ రాద్దామని ఆలోచన వచ్చిందంట. ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న ఎంతో మందితో మాట్లాడి ఆఫ్టర్ ఏ గుడ్ రీసెర్చ్ విత్ హిస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ హీ రోట్ దిస్ బుక్. సో ఇందులో ఇన్వాల్వ్ అయ్యే లీగల్ ప్రొసీజర్స్ గురించి కానీ, టీమ్ బిల్డింగ్ గురించి కానీ, ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి కానీ, ఇలాంటివి ఎన్నో ఈ బుక్లో చెప్పాను. ఫ్రమ్ జీరో ఐ గైడెడ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. అండ్ ఆ తర్వాత నేను మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడిగాను, లైక్ ఈ స్టార్టప్ మీద మీరు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారా ఆర్ జాబ్ చేస్తూ బిల్డ్ చేస్తున్నారా, అండ్ మీ స్టార్టప్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఇలా. సో హీ సెడ్ ఫుల్ టైమ్గానే వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను డిగ్రీ చేస్తున్నప్పుడే మా మమ్మీతో కలిసి ఒక క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మామ్ ఫుడ్ సెక్షన్ చూస్తుంటే నేను ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ చూసుకునేవాడిని. అది ఎంత హిట్ అయిందంటే ఎర్నింగ్ ఎ లాట్. బట్ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. దెన్ డిగ్రీ కంప్లీట్ అయింది. ఐ టుక్ ఎ జాబ్, బట్ ఐఎమ్ గుడ్ ఎట్ ఫినాన్స్ అండ్ మ్యాథ్స్. నేను చేయాలనుకున్నది ఇది కాదు అని అనిపించింది. సో కొంతకాలం జాబ్ చేశాక హయ్యర్ స్టడీస్కి వెళ్ళి అండ్ దెన్ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ స్టార్టెడ్ క్యాపిటల్ ఇండెక్స్. సో ఈ క్యాపిటల్ ఇండెక్స్ వచ్చేసి ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫర్మ్ అనమాట. ఇది వచ్చేసి యాసెట్ మేనేజ్మెంట్, యాక్విజిషన్ అండ్ మర్జర్స్, వాల్యుయేషన్స్, ఇలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తారంట. సో అలా మాటల్లో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను. అండ్ దెన్ ద కాన్వర్సేషన్ టర్న్డ్ మచ్ ఇంట్రెస్టింగ్. సో నా ఛానల్ చూపించాను. ఛానల్ పేజ్ చూసి చాలా బాగుందన్నారు. ఎడిటింగ్, SEO అన్నీ మీరే మేనేజ్ చేస్తారా అని కొంచెం ఆశ్చర్యంగానే అడిగారు. అండ్ ఐ సెడ్ ఎస్, పేజ్ చాలా బాగుందన్నారు. అండ్ నేను నా కోర్స్ లాంచ్ గురించి కూడా చెప్పాను. ఫైనాన్స్ విత్ శరణ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది తెలుసా అన్నారు. 2-3 వీడియోస్ చూశాను అని చెప్పాను. అతను లాక్డౌన్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ హీ లాంచ్డ్ హిస్ ఫస్ట్ కోర్స్ అండ్ ఇట్ వాస్ బ్లోన్ అప్. దాట్స్ ది పవర్ ఆఫ్ ఎ కమ్యూనిటీ అండ్ పర్సనల్ బ్రాండింగ్. నీ పేజ్ చాలా బాగుంది, దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకో అండ్ లింక్డ్ఇన్లో కూడా ఇలాంటి కమ్యూనిటీని బిల్డ్ చేసుకో అన్నారు. అండ్ ఇంకా we talked about few things and I thanked him for answering all my questions and for some wonderful suggestions. And book కూడా purchase చేసుకున్నాను. So what I learned and what you can learn from this. So first thing, branding and package designing is very important. So don't judge a book by its cover అంటారు, కానీ బేసిక్గా ఎవరైనా సరే కవర్ చూసే బుక్ చదవాలా వద్దా అని డిసైడ్ అవుతారు. ఆబ్వియస్లీ ఆథర్, కాంటెంట్ అన్నీ చూస్తారు, కానీ అసలు వాళ్ళ మైండ్ ఆథర్ ఎవరు లేదా కాంటెంట్ ఎలా ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ దాకా వెళ్ళాలన్నా ఫస్ట్ ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందే అని బుక్ వరకు రావాలి. అలా అట్రాక్ట్ చేసే ఫస్ట్ కాన్సెప్ట్ ప్యాకేజ్ డిజైన్. సో ఈ స్టోరీలోనే చూసుకుంటే అసలు నాకు ఆ బుక్ ఉందన్న విషయం కూడా తెలీదు.
బుక్ నేమ్ కానీ ఆథర్ నేమ్ కానీ ఎప్పుడు వినలేదు. బట్ అలాంటిది ఆ బుక్ దూరం నుంచి చూసి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందే అని చూద్దామని బుక్ తీశాను. సో ఆడియన్స్ ఆర్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మంచి ప్యాకేజింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ అప్లైస్ ఫర్ ఎవ్రీథింగ్. యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయాలంటే మంచి థంబ్నెయిల్ ఉండాలి. కొత్త ప్రోడక్ట్ ఐదర్ చాక్లెట్ ఆర్ బిస్కెట్ ప్యాకెట్ కొనాలన్నా ఫస్ట్ ఆ ప్యాకేజింగ్ చూసే అట్రాక్ట్ అవుతాము, దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ నేను ఆ బుక్ కొనడానికి కానీ లేదా నా యూట్యూబ్ ఛానల్ చూడగానే ఒక మంచి ఇంప్రెషన్ వచ్చిందంటే కానీ దానికి బ్రాండింగ్ అండ్ డిజైనింగే ఫస్ట్ ఫ్యాక్టర్. సో బీ గుడ్ అట్ ఇట్. సెకండ్, ఆల్వేస్ బీ ఓపెన్ టు కాన్వర్జేషన్. ఇక్కడ నేను బుక్ చూద్దామని వెళ్ళాను కానీ కొంటానన్న ప్రాబిలిటీ హైలీ 20%. అలాంటిది నేను పర్చేస్ చేశానంటే దానికి రీజన్ మా కాన్వర్జేషన్. నాకు బుక్ గురించి ఏం తెలియదు, బట్ త్రూ అవర్ కాన్వర్జేషన్ I got to know many things. అంటే ఫస్ట్ ఐ కెన్ నో థింగ్స్ ఫ్రమ్ ఏ స్టార్టప్ ఫౌండర్. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నుంచి మనం చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, వాళ్ళు ఏం ప్రాసెస్ ఫాలో అయ్యారు, వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారు అండ్ వాళ్ళు దాని నుంచి ఏం నేర్చుకున్నారు. సో ఇలా. సెకండ్, he told me about the research he did for this book. చాలా మంది ఆంటర్ప్రెన్యూర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి, సెషన్స్లో స్టూడెంట్స్తో మాట్లాడి he found the gap and wrote this book. And third, అతని జర్నీ విన్నప్పుడు I felt and convinced డెఫినెట్లీ ఈ బుక్ నాకు హెల్ప్ అవుతుంది అని. సో I bought the book. బై ది వే, మీరు కూడా ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఆ బుక్ ఇదే. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అని ఇస్తున్నాను. ఇంకా నా బుక్ చదవడం కంప్లీట్ అవ్వలేదు, బట్ మీకు కావాలంటే బుక్ అయిపోయాక ఎలా ఉందో కూడా రివ్యూ చెప్పి ఇంకో వీడియో చేస్తా. ఇంతకీ విషయం ఏంటంటే ఆ కాన్వర్సేషన్ ద్వారా ఐ వాజ్ కన్విన్స్ దట్ ఆ బుక్ వర్తీ అని. సో మనదంటూ ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలన్నా లేదా సర్వీస్ ఆఫర్ చేయాలన్నా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ నేను కూడా హెసిటేట్ అవ్వకుండా మాట్లాడినందుకు, నా డౌట్స్ అడిగినందుకు, నా యూట్యూబ్ ఛానల్ చూపించినందుకు ఎంతో నేర్చుకోగలిగాను, ఎన్నో వాల్యుబుల్ సజెషన్స్ పొందగలిగాను. సో డోంట్ హెసిటేట్, ఆల్వేస్ బీ ఓపెన్ టు కమ్యూనికేషన్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కాన్వర్సేషన్ ఐ హ్యాడ్. If you are watching it, thank you so much Ijaz Samnani. Also guys, నేను లాంచ్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ నా పైథాన్ కోర్స్. మీకు సూపర్ హెల్ప్ఫుల్ అయ్యేలా డిజైన్ చేశాను. ఇలానే గ్రాఫికల్ ఇలస్ట్రేషన్స్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వీడియోస్, ప్రతి మాడ్యూల్ తర్వాత మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసేలా కోడింగ్ అసైన్మెంట్, సర్టిఫికేట్ అపాన్ కంప్లీషన్, ఇలా ఎవ్రీథింగ్. హరీ అప్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్, పక్కా చెక్ చేయండి. అండ్ NeoExploreని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏం వీడియోస్ కావాలో కామెంట్స్లో పెట్టండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు NeoExplore.